వీరే గారు హలో నమస్తే, బాగున్నారా? బాగున్నామండి. చాలా అయిపోయి చూడక. అవునండి, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అవునండి, పిల్లలతో కలుస్తున్నారు కదా, సంతోషం అండి, ఆనందం. ఇండిపెండెంట్గా ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుందని. అయితే మా తోటి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటే అదొక ఆనందం. మన పని మనం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా గడపాలని. మీరన్నా అలా అనుకుంటున్నారు, మరి మా పరిస్థితి చూసారా? పని మనిషి రాకపోతే ఫుడ్ కష్టం. అలా అని చెప్పి బయట ఎక్కడైనా తెప్పించుకుని వాడిచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలాంటిది తెలియదు. ఒక కకృతి పడి ఏదైనా తింటే నెక్స్ట్ డే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి, మరి పిల్లలు దగ్గర లేరు కాబట్టి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి అదొక టెన్షన్. ఈ రెండు టెన్షన్స్ ఇటు పక్కన పెడితే మనకి యాక్చువల్గా బేసిక్గా ఎవరు మనం మాట్లాడుకోవడానికి, ఈ బాధ పంచుకోవడానికి ఇంకో మనిషి లేరే అని మూడో పత్ర. ఇట్లా ఉంది మా పరిస్థితి. మీ ఇద్దరు సంభాషణ వింటూ ఉన్నానండి. సో ఖచ్చితంగా ఈ రోజున సమాజంలో పెద్దవారు అయినప్పుడు లేదా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని స్పృశించారండి ఇద్దరు కూడా. సో ఈ సమస్యలన్నిటికీనండి పరిష్కారంగా కాకతీయ బృందావనం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. సో దీంట్లో ఏమిటంటే మీరు మొట్టమొదటిగా చెప్పినట్టుగా ఫుడ్ అండి. ఈ రోజున పని మనిషి రాకపోతే మనకి ఎన్ని డబ్బులు ఉన్నా సరే భోజనం చేయలేనటువంటి పరిస్థితి. సో డబ్బులు ఉన్నాయి కదా, బయట బుక్ చేసుకుందాం అనుకుంటే రెండో రోజు మంచం ఎక్కేటువంటి పరిస్థితి. సో దీనికి పరిష్కారంగా వీళ్ళు ఏమిటంటేనండి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు కంప్లీట్ ఆర్గానిక్, వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని వీళ్ళు అందిస్తున్నారండి. సో మీరు చెప్పినట్టుగా ఫుడ్ సమస్యకి సొల్యూషన్ వచ్చేసిందండి ఇక్కడ. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు, మెడికల్ ఎమర్జెన్సీస్. సో ఈ మెడికల్ ఎమర్జెన్సీస్లో మీరు ఒంటరిగా ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా సరే వెంటనే అటెండెంట్ ఉండలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్ట్లో 24/7 మెడికల్ అసిస్టెన్స్తో పాటుగా అంబులెన్స్ సదుపాయం కూడా ఇన్ హౌస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెడికల్కి సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం వీళ్ళు చూపిస్తున్నారు. ఇక సార్ చెప్పినట్టుగా కమ్యూనిటీ లివింగ్. సో నేను ఇండిపెండెంట్గా ఉండాలి. సో నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకునేటప్పుడు పెద్ద వయసు వస్తే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే అదొక తెలియనటువంటి బాధతో కూడినటువంటిది. ఇక్కడ మనమే ఓనర్గా మన సొంత ప్లాట్లో ఉంటూ కమ్యూనిటీ అందరితో, మీ తోటి వారు అందరితో కలిసి ఉండి సాయంత్రం అలాగా పొద్దుట అలాగా గుడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటూ, అవసరమైతే లైబ్రరీలో కాసేపు చదువుకుంటూ, అందరితో పలకరించుకుంటూ చక్కగా కమ్యూనిటీ లివింగ్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ విధంగా ప్రతి సమస్య కూడా మీరు ఏదైతే మీ ఇద్దరు బాధపడుతూ మాట్లాడుకున్నారో అటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇప్పుడు నేను కొన్నే చెప్పానండి. సో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యను అడ్రస్ చేస్తూ ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో ఏది అవసరం పెద్దవాళ్ళకి, అట్లాగే పిల్లలతో కూడా కలిసి ఉండేటువంటి విధంగా, లేదా పిల్లలు దూరంగా ఉండి వేరే చోట ఉంటుంటే వీకెండ్ హోమ్స్ అంటూ వాళ్ళు సాటర్డే సండే ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళతో ఉంటూ పిల్లలు మనవాళ్ళతో చక్కగా కలిసి ఉండేటువంటి విధంగా ఇంకొకటి అండి. అట్లాగే చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ, ఎందుకంటే ఇక్కడికి దగ్గరలో చాలా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయండి. సో వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉందన్నమాట అండి. సో ఈ విధంగా అన్ని జనరేషన్స్కి మారిన పరిస్థితుల్లో వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారంగా ఈ కాకతీయ బృందావనం అనేటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగిందండి. 3 తరాలకి అనువైనటువంటి ప్రదేశం ఇది, మనకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్.